సమ్మర్ సీజన్ వస్తుందంటే మనకి ముందుగా గుర్తొచ్చేవి ఏంటండి? మామిడి పండ్లు కదా! మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? సమ్మర్ అంటేనే మామిడి పండ్ల సీజన్ కదండి. మామిడి పండ్లు కొనడానికి మామిడి తోటకైతే వెళ్ళాం మేము. మామిడి తోట అడ్రస్ ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లా రాజుల మండలం కర్వాకు గ్రామం. ప్రతి సంవత్సరం మాకు మామిడి పండ్లు ఈ తోట నుంచే తీసుకొస్తారు. ఈ సంవత్సరం మంచు వల్ల మామిడి పండ్ల కాపు అనేది చాలా తక్కువగా ఉంది. అందుకే రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కదండి. మీకు కూడా ఈ తోట నుంచి మామిడి పండ్లు కొనాలి అనుకుంటే రైతు సూరిబాబు గారి అడ్రస్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఒకసారి కాల్ చేసి పండ్లు అనేవి అవైలబిలిటీ ఉన్నాయో లేదో తెలుసుకుని వెళ్ళండి. ఈ మామిడి తోటలకి ఎంటర్ అవ్వగానే మామిడి పండ్లు చూసారండి మాకు వెల్కమ్ పలుకుతున్నాయి. ఈ తోటకు వెళ్ళడం వల్ల మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుందండి. ఎందుకంటే కొనడం కాదు, మనం స్వయంగా వెళ్ళి మనకు నచ్చిన రకం, మనకు నచ్చిన సైజు, మనకు నచ్చిన పండ్లను కోసుకోవచ్చండి. ఈ తోటలో ఎక్కువగా బంగినపల్లి మామిడి పండ్లు అనేవి ఎక్కువగా ఉన్నాయని రైతు మాకు చెప్పడం జరిగింది. మీరు బంగినపల్లి మామిడి పండ్లు ఎక్కువగా ఇష్టంగా తినేవారు అయితే ఖచ్చితంగా ఈ తోటని ఒకసారి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. నేనైతే తోటంతా ఒకసారి తిరిగి నాకు కావాల్సిన పండ్లను కోయడం మొదలు పెట్టేశానండి. ఎప్పుడు మామిడి పండ్లు అనేవి మా వారు కొనుక్కొస్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఈ మామిడి పండ్లను చూసి నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. ఈ తోటలో ఎక్కువగా బంగినపల్లి మామిడి పండ్లు అనేవి పెద్ద సైజులోనే ఉన్నాయండి. చిన్న సైజు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చాలా పండ్లకి ఫ్రూట్స్ కవర్ అనేవి కట్టడం జరిగింది. ఈ ఫ్రూట్స్ కవర్ కట్టడం వల్ల మామిడి పండ్లు మంచి సైజు, మంచి రంగు వచ్చి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మామిడి పండ్లకు వస్తుంది. చూసారు కదా ఈ మామిడి పండ్లు ఎంత చక్కగా ఉన్నాయో. నేనైతే ఈ తోటలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ తోట సుమారు 20 ఎకరాల్లో పెంచుతున్నారంట. కాపు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సంవత్సరం నష్టాలు తప్పనిసరి అని రైతు అయితే బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం కేజీ 80 నుంచి 100 ఉండేవంట. ఈ సంవత్సరం అయితే రేటు కేజీ 120 నుండి 130 వరకు అమ్ముతున్నారని చెప్తున్నారు. ఇన్ని పండ్ల మధ్యలో ఏ పండు కావాలో సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టమేనండి. మేమైతే పండూరు మామిడి పళ్ళు కూడా ట్రై చేసాం, కానీ ఈ సంవత్సరం పండూరు అయితే చాలా తక్కువగా ఉన్నాయంట. అవి కూడా మేము వెళ్ళేసరికి అయిపోయాయని చెప్పారు. నేను కోస్తున్నవన్నీ బంగినపల్లి మామిడి పండ్లు. ఇంకా చాలా రకాలు మామిడి చెట్లు ఉన్నాయంట, కానీ అవి సరిగ్గా కాపు లేదు అని చెప్తున్నారు. ఫ్రూట్ కవర్లో ఉన్న పండు ఏ విధంగా ఉందో మీకు ఒకసారి చూపిద్దామని ఫ్రూట్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఈ పండు ఎంత చక్కగా ఉందో, ఎటువంటి మచ్చ లేకుండా చూడడానికి ఎంత బాగుందో చూసారు కదా. ఇవన్నీ కూడా బంగినపల్లి మామిడి పండ్లు అనేవి. చాలా మటుకు బంగినపల్లి మామిడి పండ్లే ఉన్నాయి. వేరే రకం అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి. నేను ఫ్రూట్ కవర్ ఓపెన్ చేశాను కదా, మళ్ళీ నేను ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా చూద్దాం కదా అని ఇంకా ముందుకు వెళ్తుంటే నాకు అన్నిటికన్నా వెరీ స్మాల్ సైజ్ అయితే కనిపించింది మామిడికాయ. నేను ఎక్కడా చూడలేదు ఆ స్మాల్ సైజ్ కాయ. ఈ తోటలో చాలా చిన్నగా ఉందండి, చూడటానికి చాలా చక్కగా కూడా ఉంది. చూపిస్తున్నాను చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. వెరీ స్మాల్ సైజ్. ఆ చెట్టుకి కాసిన కాయలన్నీ కూడా చిన్న సైజులోనే ఉన్నాయండి. నేను అసలు కోద్దాం అనుకోలేదు, పట్టుకుంటుంటే చాలు ఊడిపోతున్నాయి. ఆ కాయలు తయారైపోయి ఉన్నాయి. నాతో పాటు వస్తానంటే ఎందుకు తీసుకెళ్లకుండా ఉంటాం చెప్పండి. ఈ తోటలో పండూరు మామిడి పళ్ళు అనేవి కూడా ఉన్నాయంటండి. కాకపోతే మేము వెళ్ళిన ముందు రోజే అమ్మేశారట. ఇక చేసేది ఏమి లేక బంగినపల్లి మామిడి పండ్లే తీసుకున్నాం. ఇంకో రకం ఏదైనా తీసుకుందాం అనిపించి అన్నీ చూస్తుంటే సువర్ణరేఖ మామిడి పండ్లు అనేవి కూడా కనిపించాయి. ఈ తోటలో మామిడి పండ్లు అనేవి ఎన్ని చూసినా ఎంత కోసినా తక్కువేనండి. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మామిడి పండ్లు అనేవి కింద కంటే కూడా ఉన్నాయి, నేలకి అంటుతున్నాయి కూడాని. వేరే రకం మామిడి పండ్లు కోద్దామని అడుగుతుంటే రైతు సూరిబాబు గారిని సువర్ణరేఖ అనేది ఉందని చూపించారు మామిడి మొక్క. అక్కడికి వెళ్ళి చూసామండి, అవి కూడా చూడడానికి బాగున్నాయి. అతను కోసి చూపిస్తున్నారు ఇదే సువర్ణరేఖ అని. మా మావయ్య గారు నేను అయితే కోయడం స్టార్ట్ చేసాం. మాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే ఒక కాయ కనిపించింది మధ్యలో, అది కోయడానికి అయితే వెళ్తున్నాను. చూడండి కోసి చూపిస్తాను ఆ కాయ ఎలా ఉందో. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. మరి నాకు టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. అంతేనండి, మేము కోసిన కాయలన్నీ కూడా కాట వేయించి సూరిబాబు గారి చేతుల మీదుగా నేను తీసుకున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా కాయలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇవైతే రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నారు. ఈ మామిడి తోటలకు వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మంచి ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతారు వెళ్ళకపోవడం వల్ల. ఒకసారి విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.